हाय गाइस वेलकम टू आरके बिजनेस व्लॉग। बिजनेस వచ్చేసి చూడండి ఇవన్నీ నేను ప్యాకింగ్ చేస్తున్నాను। ఇవాళ ఈ కలర్స్ ఫుడ్ కలర్ అంటారు కదా, ఈ ఫుడ్ కలర్ అయితే ప్యాకింగ్ చేస్తున్నాను। తర్వాత గసగసాలు కూడా ప్యాకింగ్ చేస్తాను। 5 రూపీస్ 10 రూపీస్ ఏమో సబ్జా గింజలు ఇవి కూడా ఇప్పుడు ప్యాకింగ్ చేస్తాను। మిరియాలు నల్ల మిరియాలు ఇవి కూడా చేస్తాను। ధనియాలు కూడా ప్యాకింగ్ చేస్తున్నా। ఇప్పుడు ఎంత వేసుకోవాలో ఎంత అనేది చూపిస్తాను। ఇంతవరకు ఇప్పుడు ఆర్డర్ ఉన్నాయి మాకు, అందుకని చెప్పేసి ఇది చేస్తున్నాను। చూడండి ఈ రకంగా నేను ఈ 5 రూపీస్ ప్యాకింగ్ వేస్తున్నాను। నేను ఎన్ని గ్రాములు వేస్తున్నాను ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే మీరు నన్ను కామెంట్ చేయండి। కామెంట్ చేస్తే నేను ఎన్ని గ్రాములు వేస్తున్నాను ఏంటని చెప్తాను। ఏంటంటే నాకు తెలుసు కాబట్టి మామూలుగా స్పూన్తో వేసేసుకుంటున్నాను నేను, ఎంత వేస్తే ఎంత ఇది ఏంటనేది। ఈ బిజినెస్ ఇంట్లోనే కూర్చొని ఈజీగా చేసుకోండి ఆడవాళ్ళు। చూడండి ఎక్కడ అమ్మాలా ఏంటి, ఏ షాపుల్లో వేసుకోవాలా ఏంటనేది కూడా నేను ముందు వీడియోలో మీకు చెప్తూ ఉంటాను। మనం హోల్సేల్కి అయితే ఏ రేట్కి వేసుకోవాలా, హోల్సేల్ షాపుల్లో అయితే మామూలుగా షాపుల్లో అయితే ఏ రేట్కి వేసుకోవాలనేది కూడా చెప్తాను। ఈ రకంగా మొత్తం నేను ప్యాకింగ్ చేసుకుంటాను। ఫుడ్ కలర్ అయితే ప్యాక్ చేస్తాను। మనం రోజుకు ఒక సైడ్ వెళ్ళి ప్యాకింగ్ అయితే చేసుకోవచ్చండి। మనం ఈ ప్యాకింగ్ చేసి షాపులకి వేసుకోవాలంటే ఎప్పుడు మనం ఒకే ఇది వెళ్ళకూడదు। ఈరోజు మనం సపోజ్ చెప్పుకుందాం, ఈరోజు సండే ఒక లైన్కి వెళ్తే సో మండే రోజు ఇంకొక లైన్కి ఆ రకంగా వెళ్ళి ఈ షాపులకి వేసుకోవాలండి। ఎప్పుడు మనం ఒకే షాపులకి వెళ్ళి ఒకే రోడ్డుకి వెళ్ళి సేల్ చేయాలంటే కుదరదు। మనం చుట్టుపక్కల మన సిటీ చుట్టుపక్కల ఉంటాయి, పల్లెటూర్లు ఉంటాయి కాబట్టి ఆ పల్లెటూర్లోకి వెళ్ళి మనం రోజుకొక ఊరికి వెళ్ళాలా, రోజుకొక వీధికి వెళ్ళి వేసుకోవాలండి। ఎప్పుడు మనం అంటే వారంలో 7 రోజుల్లో 7 రోడ్లకి వెళ్ళిపోవాలా, ఆ రకంగా అయితే వెళ్ళాలా। అయితే మనకి బాగా సేల్ అవుతాయి। ఎప్పుడు మనం ఒకే వీధికి ఒకే దానికి వెళ్తే ఈ సేల్ అవ్వవు। ఈరోజు ఒక సైడ్ వెళ్తే రేపు ఇంకొక సైడ్ అలాగా వెళ్ళి వారంలో ఆ షాపుల వాళ్ళకి కూడా చెప్పుకోవాలా, మనం షాపుల వాళ్ళకి కూడా చెప్పుకోవాలా ఈ ఏరియాకి మేము ఇవాళ వస్తే మళ్ళీ వారం తర్వాత ఈ ఏరియాకి వచ్చేదని చెప్పేసి ఆ రకంగా చెప్పుకొని మనం సేల్ చేసుకోవచ్చు। ఎందుకంటే మా వారే వెళ్ళి సేల్ చేస్తారు। ఈరోజు ఒక ఏరియాకి వెళ్తే రేపు ఇంకొక ఏరియా ఆ రకంగా వెళ్తారు, వెళ్ళి సేల్ చేసుకోవాలా। మనకి షీట్కి 15 రూపాయలు మిగిలిన మనం 100 షీట్లు అమ్ముకున్నాం అనుకోండి, 115 ఆ రకంగా మిగులుతాయి। మనకి లాస్ అనేది ఉండదు ఈ బిజినెస్లో, బిజినెస్ లాస్ అనేది ఉండదు। మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చింది ఈ బిజినెస్। తక్కువ పెట్టుబడితో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ ప్యాకింగ్ బిజినెస్ బెస్ట్ బిజినెస్ అండి। మనం బట్టల వ్యాపారం చేయాలన్నా సరే మనకి పెట్టుబడి ఎక్కువే ఉండాలా, 50,000 లక్ష రూపాయల దాకా కావాల్సి వచ్చింది। మన చీరలు కానివ్వండి అలాంటివి చేసుకోవాలన్నా సరే। ఇప్పుడు ఏంటంటే మనకి రెగ్యులర్ సేల్ అయ్యే ఐటము చీరలు అలాంటివి బిజినెస్ చేసుకున్నా మనకి ఏదో పండగలకి ఏదైనా ఫంక్షన్లు అలాంటివి ఉంటేనే అవి సేల్ అవుతాయి। ఇదేంటంటే మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే వస్తువు కాబట్టి మనకి తినాలి కాబట్టి ఎప్పుడు మనకి సేల్ అవుతూనే ఉంటాయి, మనకి పాడైపోతాయి అనేది కూడా ఉండదు। ఏంటంటే ఇవి బాగా సేల్ అయిపోతూ ఉంటాయి మనకి, ఎప్పుడు తెచ్చుకోవచ్చు, 10,000 ఉంటే తెచ్చుకోవచ్చు, సేల్ చేసేసుకోవచ్చు, ఆ రకంగా చేసుకోవచ్చు అండి। ఇది మనం బట్టలు అనుకోండి ఏదో పండగలకి అవుతాయి, మళ్ళీ అక్కడ ఆగిపోతుంది, అది స్టాక్ ఉండిపోయింది। ఏంటంటే మనకి స్టాక్ కూడా ఉండదు, ఎప్పుడప్పుడు అయిపోతూ ఉంటుంది। ధనియాలు కూడా వేస్తున్నాను, గసగసాలు కాయ రంగు అయిపోయింది, ధనియాలు కూడా వేసేస్తున్నాను నేను। ఈ రకంగా ధనియాలు కూడా మనం ప్యాకింగ్ చేసుకోవచ్చు। ఇవి కూడా 5 రూపీస్ 10 రూపీస్ రెండు ప్యాకింగ్ చేసుకోవచ్చు। ఇవి కూడా మీరు కాటా తెచ్చుకొని కాటా చేసుకొని వేసుకోండి। నేనేంటంటే నాకు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది, అందుకని చెప్పేసి నేను మామూలుగా సుమారుగా కొలతలతో వేసేస్తున్నాను। తెలియకపోతే దీనికోసం ఒక కాటా ఉంటుంది, చిన్న కాటా, అది తెచ్చుకొని మీరు మనం ఎంత వేసుకోవాలా ఏంటనేది ఆ కాటా పెట్టుకొని వేసుకోవచ్చు। షీట్కి ఎన్ని ఉంటాయి, షీట్కి 12 కాదా 12కి ఎంత అనేది మనం కాటా చేసుకొని వేసుకోవచ్చు। నేను ఎంత వేస్తున్నాను ఏంటనేది మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, కామెంట్లో నేను తప్పకుండా తెలుస్తాను ఎన్ని గ్రాములు వేస్తున్నాను నేను ఏంటనేది। ఫ్రీ అయిపోయిన తర్వాత నేను సబ్జాలు కూడా వేసేసుకుంటాను, అవి కూడా ఇంతవరకు మాకు ఆర్డర్ ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నాను ఇప్పుడు।
ఇంట్లో కూర్చొని చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను షాప్లోనే కూర్చొని చేస్తూ ఉంటాను. ఈరోజు షాప్లో కాకుండా ఇంట్లో కూర్చొని చేస్తున్నాను. ఇది చూడండి, నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను, గసగసాలు కూడా వేసేసుకున్నాను. ప్యాకెట్లో 2 వేసుకుని ఇప్పుడు సబ్జా గింజలు కూడా వేసుకున్నాను. ఈరోజు నేను ఇంట్లో కూర్చొని చేస్తున్నాను ప్యాకింగ్. ఇప్పుడు షాప్లోనే కూర్చొని చేస్తాను. ఈరోజు ఇంట్లో కూర్చొని చేసుకుంటున్నాను ప్యాకింగ్. నేనేంటంటే నాకు స్పూన్తో వేయడం అలవాటు అయిపోయింది. ఎంత వేస్తే ఎంత అయింది అనేది తెలుసు కాబట్టి నేను స్పూన్తోనే వేస్తున్నాను. తెలియకపోతే మీరు ఒక కాటా తెచ్చుకోవాలా, కాటా తెచ్చుకొని మనం కాటా పెట్టుకొని వేసుకోవాలా. వేసుకుంటే మనకి ఎంత వేసుకోవాలా ఏంటనేది తెలిసిపోయింది. మనకి షీట్కి 15 రూపాయలు మిగులుతాయి. 15 రూపాయలు వేసుకున్నా సరే 100 షీట్లకి రోజుకి ఒక ఏరియాకి వెళ్ళి అమ్ముకున్నా 15 రూపాయల కాడికి మనం 100 షీట్లు అమ్ముకుంటే 115 రోజుకి 1500 ఎక్కడికి పోవు. 1500 సంపాదించుకోవచ్చండి ఈజీగానే మనం చేసుకొని. మనకి అంటే మనం తయారు చేసి వేరే వాళ్ళకు కూడా వేసుకోవచ్చు. అంటే తిరిగి అమ్మే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మనం ఈ రకంగా రెడీ చేసి రోజుకి 100 షీట్లని, ఇంతకి 100 షీట్లని వేస్తే 100 షీట్లు అమ్ముకుంటే మనకి 100 షీట్లు తీసుకున్న వాళ్ళకి ఒక రేటు, మనం షాపులకి తిరిగి వేస్తే ఒక రేటు ఉంటుంది. ఆ రకంగా చూసుకొని మనం చేసుకోవచ్చు. మనం షీట్ ఎంత కమ్మాలా, 5 రూపీస్ షీట్ ఎంత కమ్మాలా, 10 రూపీస్ షీట్ ఎంత కమ్మాలా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఎంత కమ్మాలా ఏంటనేది. కావాలంటే మీరు ఒకసారి ఈ బిజినెస్ చేసి చూడండి, బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.